సందీప్ యాదవ్ స్వామి వారు నిర్వహించినటువంటి ఈ పడి పూజ కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు యావత్ హిందూ సమాజానికి మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యప్ప స్వామి మాలధారణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు కూడా పెరగడం ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఒక భక్తిపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క మాలధారణ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిలో క్రమశిక్షణను పెంచడంతో పాటు సమాజం లోపట ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం లోపట అయ్యప్ప మాలధారణ గురుస్వాములు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుంది ఈ అయ్యప్ప స్వామి మాలధారణ. మనం చూస్తూ ఉన్నాం, అయ్యప్ప మాల ధరించినటువంటి వాళ్ళు కులాలకు అతీతంగా ప్రతి వ్యక్తి లోపట ఆ యొక్క పరమాత్ముని దర్శించేటువంటిది. గురుస్వాములు ఎదురుపడితే సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క భక్తి చాటుతున్నటువంటి విషయము. అంటే యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడంలో, ఏకత చేయడం లోపట ఈ యొక్క అయ్యప్ప మాలధారణ విశేషమైనటువంటి భూమికను ప్రోత్సహిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ గురుస్వాములు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పూజల సందర్భంగా వస్తున్నటువంటి భక్తకోటిని ఉద్దేశిస్తూ ప్రస్తుతం సమాజం లోపట దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మనం సంఘటితంగా ఏ రకంగా సమాధానం చెప్పాలి, సమాజంలో దైవభక్తికి దేశభక్తిని జోడించేటువంటి ఒక యజ్ఞం అయ్యప్ప స్వామి మాలధారణ సందర్భంగా జరుగుతూ ఉంది. దేశభక్తి దైవభక్తిని జోడించి సాగుతున్నటువంటి ఈ మహాయజ్ఞం భారత మాత యొక్క పునర్వైభవాన్ని సాధించడం లోపట ముందడుగేస్తూ ముందుకెళ్తూ ఉంది. మరొకసారి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తుల కుటుంబాలకు, ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందీప్ యాదవ్ స్వామి కుటుంబ సభ్యులకు, మనందరికీ కూడా ఆ యొక్క భగవంతుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి వేడుకుంటూ భారత్ మాతాకి జై. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా నేను. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు 3:30కు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందర ధర్నా ఉంది. సాధారణంగా సెక్యులిజం మత్తుమందు ఎక్కువ నెత్తికెక్కింది పోలీస్ విభాగానికి. పరమ పవిత్రంగా అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటున్నటువంటి గుడి లోపట ఇతరుల యొక్క పండుగ ఉంటే ఉండనియండి, ఇతరుల పండుగ ఉందని చెప్పేసేసి హిందూ పండుగల మీద మీ జులుమేంది? ఎవరిచ్చారు మీకు అధికారం? ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీయాలని మీరు ఆశిస్తూ ఉన్నారు? దేవాలయంలో అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంటే షూస్ వేసుకొని వచ్చినటువంటి ఒక ఎస్ఐ ఇవాళ అయ్యప్ప స్వాముల మీద జులుం ప్రదర్శించాలని చూసిండు. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే హిందూ సమాజం లోపల చైతన్యం వచ్చింది. నిన్నటి రోజున కేవలం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కోసము, సంతుష్టీకరణ కోసము, ఇతరులను మెప్పించడం కోసము అయ్యప్ప స్వామి పూజను ఆపాలని ప్రయత్నించినటువంటి పోలీస్ అధికారులను ఆ ప్రాంగణం నుంచి హిందూ సమాజం బయటికి పంపింది. ఈ రకమైనటువంటి చైతన్యాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి వాళ్ళ హిందూ సమాజం తమ యొక్క ధార్మిక హక్కును కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే సందర్భం లోపట గురుస్వాముల మీద, అయ్యప్ప స్వాముల మీద పోలీసు విధులకు అడ్డం పడ్డారని చెప్పేసి కేసులు నమోదు చేసినటువంటి సంఘటన ఈరోజు ఉదయం వెలుగు చూసింది. ఈ రోజున 3:30కు ఇప్పుడు ఇక్కడి నుంచి మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల ధర్నా కార్యక్రమం ఉంది. బేషరతుగా అయ్యప్ప స్వాముల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలా, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా, పవిత్రమైనటువంటి పూజా ప్రదేశంలోకి చెప్పులతోటి ప్రవేశించినటువంటి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజున 3:30కు ధర్నాలో కూడా
స్వాములందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది యావత్ హిందూ సమాజం కూడా రాబోయే రోజుల్లో కూడా మేము వీటిని భరించడానికి సిద్ధంగా లేము. మీ అప్పీజ్మెంట్ పార్టీకి నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ను అడుగుతూ ఉన్నాను. మరి అయ్యప్ప స్వామి భజనలు పూజలు అవుతుంటే మీరు ఎన్ని మసీదుల మీద నుంచి వచ్చేటువంటి లౌడ్ స్పీకర్లను ఆపినరు? చట్టం ఒకళ్ళకు చుట్టం కాదు. చట్టం పేరు మీద ఒకరి యొక్క హక్కులను కాలరాస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. మీరు ఒక పక్కన ఇతర మతస్థులకేమో సౌండ్ పొల్యూషన్ గుర్తురాదు, ఏ రకమైనటువంటి చట్టాలు అక్కడ వర్తించవు. హిందువులు పూజ చేసుకుంటే మీరు రకరకాలైనటువంటి ఆంక్షల పేరు మీద వేధించాలని చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. పోలీస్ కమిషనర్ తోటి కూడా మేము మాట్లాడినాము. ఇప్పుడు పోయి అక్కడ పోలీస్ స్టేషన్ ముందర బైఠాయిస్తున్నాము. ఆ పోలీస్ అధికారులు ఎవరైతే హిందువుల విశ్వాసాలను గాయపరిచారో వాళ్ళను సస్పెండ్ చేసిన తర్వాతనే, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతనే ఈరోజు మా యొక్క కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటాము. అవసరం అనుకుంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్లోనే రాత్రి పడి పూజ అవుతుంది. ఇతర మతస్థులు వచ్చి దేవాలయాల వ్యవస్థలో చేరిపోయినరు. దేవాలయాలు వల్ల ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాల్సినటువంటి దేవాలయాలు ప్రభుత్వ కబందాస్తాల లోపల ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతితో పాటు ఇవాళ తిరుపతి లోపల అన్యమతస్థ ఎంప్లాయీస్ ఉన్నారు. శ్రీశైలం పూర్తిగా ముస్లింల కబ్జాలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాద పంచుల లోపల ఉన్నది. వేములవాడలో సాక్షాత్తు దేవాలయం లోపలనే దర్గా పెట్టినరు. ధర్మపురి లోపల అదే పరిస్థితి, ఆలంపూరు లోపల అదే పరిస్థితి. ఈ రకంగా ఒక రకమైనటువంటి జిహాద్, దేవాలయాల మీద ఒక నడుస్తున్నటువంటి ఈ జిహాద్ను యావత్ హిందూ సమాజం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము విశ్వ హిందూ పరిషత్తు ఈరోజే, మీరు ప్రశ్న అడిగినారు, సంతోషము, ఈరోజే ఢిల్లీ లోపల ఒక ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. 5వ తేదీ విజయవాడ లోపల 3 లక్షల మంది హిందువులతోటి హిందూ శంఖారావాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల లోపల ఫిబ్రవరి మాసం లోపల హైదరాబాద్ లోపల 10 లక్షల మంది హిందువులతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమానికి మేము నిర్వహించబోతా ఉన్నాం. బరిదెగించినటువంటి పవిత్రం ఇక్కడ ఇంకెంతకంటే ఎక్కువ మనము భాషను ఉపయోగించలేకపోతా ఉన్నా నేను. ఎందుకంటే పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము. బరిదెగింపు ప్రారంభమైంది. దానికి రాజకీయాలు తోడైనాయి. హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడము, హిందువులను అవమానించడము, హిందువులను అవహేళన చేయడము, దేవీ దేవతలను కించపరచడము, హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడమే ఈరోజు ఒక ఫ్యాషన్గా మారింది. దానికే చాలామంది సెక్యులిజం అనేటువంటి ముసుగు దొరుకుతున్నారు. కాబట్టి మేము అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇప్పటికీ ఒక నిందితుడు గుర్తించబడ్డాడు. హిందూ సమాజం మేల్కోవాలా. మన యొక్క మంచితనం ఈరోజు మన యొక్క ధర్మానికి చేడు చేసే రకంగా మారుతూ ఉంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మాత్రమే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. హిందూ సమాజం ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలా. చాలామంది ధర్మం మనల్ని రక్షిస్తుందిలే అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు రక్షిస్తుంది ధర్మం? ఆ ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మాత్రమే ధర్మం రక్షిస్తుంది. ప్రస్తుతం హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులకు ఒకే ఒక నినాదం, యుద్ధాయ కృత నిశ్చయ. భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైనటువంటి స్టేట్మెంటు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకు విరుద్ధమైనటువంటి స్టేట్మెంటు, హిందూ సమాజంలో మత మార్పిళ్లను ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి రాజకీయాలు. ఇది రాజ్యాంగ ముక్త కంఠంతో రాజ్యాంగ సభ విమర్శించింది. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తున్న సందర్భం లోపల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం భావ్యం కాదు. దీని చట్ట ప్రకారం దాన్ని ఎదుర్కొంటాం.